వస్తున్నప్పుడే రాష్ట్ర ఎన్నికల కమిషను మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ఇక్కడికి వస్తున్నప్పుడే పత్రికా మిత్రులు సమాచారం ఇచ్చినారు. గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా నాకైతే ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తూ ఉంటే, ఎందుకంటే సరిగ్గా 10-12 రోజుల కిందట గద్వాల పోయినాం. అక్కడ మన పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడితే గద్వాలలో ఉండే స్థానిక నాయకులందరూ కలిసి మేమున్నాం, మీరు రండి, ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏందో మీరు తెలుసుకోండి అంటే ఒక 10-12 రోజుల కింద గద్వాల పోయినాం. తర్వాత నిన్న అచ్చంపేటలో అక్కడ గతంలో మన పార్టీ నుంచి 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన నాయకుడు పార్టీ మారితే అక్కడ కూడా స్థానిక నాయకత్వం మేమందరం ఉన్నామన్నా, ఒక నాయకుడు పోతే ఏమీ అయ్యేది లేదు, పోయేది లేదు, మీరు రండి మా సత్తా చూపెడతామంటే నిన్న అచ్చంపేట పోయినా. గద్వాల 15 రోజుల కింద చూసినా, నిన్న అచ్చంపేట చూసినా నాకు అర్థమైంది ఒకటే, రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, గ్రామాలలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం, 2014 ముందు ఎరువుల కోసం లైన్లు కట్టి ఎరువుల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అంటే మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. ఎరువుల కోసం చెప్పుల జాతరలు, ఎరువుల కోసం ముష్టి యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. కాబట్టి రైతులు ఆగ్రహావేశాలతో ఉన్నారు గ్రామాల్లో. మహిళలు మరి మాకు ఇవ్వాల్సిన 2500 రూపాయలు ఇస్తానని చెప్పారు 100 రోజుల్లో, ఇయ్యట్లేదు అనే కోపం మీద మహిళలు ఉన్నారు. వృద్ధులు 4000 పెన్షన్ అన్నారు, ఇంకోటి అన్నారు, అరిచేతిలో స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు పత్తా లేరని చెప్పి వృద్ధులు, వితంతువులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, ఆసరా పెన్షన్ అందుకున్న వాళ్ళంతా కోపంగా ఉన్నారు. యువత 2 లక్షల ఉద్యోగాలని చెప్పి, విద్యార్థినులకు స్కూటీలని చెప్పి, నిరుద్యోగ భృతి 4000 రూపాయలని చెప్పి, ఇంకా చాలా మాటలు చెప్పారు, విద్యా భరోసా కార్డు అని చెప్పి యువత, విద్యార్థి ఈ రకంగా కోపంగా ఉన్నారు.